ప్రముఖ రాజకీయ నాయకుడు వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి జూనియర్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ జూనియర్. శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటించింది. జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చలనచిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించారు ఈ సినిమాని. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్ ట్రైలర్కి ట్రెమెండస్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా రేపు గ్రాండ్గా విడుదల కాబోతోంది. అయితే ముందు రోజే అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సినిమాకి అక్కడి నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. సుమారు 1100 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. జూనియర్ ఒక యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా. ఇందులో కొత్త వ్యక్తి అయిన కిరీటి రెడ్డి చాలా బాగా నటించారనే టాక్ వస్తోంది. మంచి నటుడయ్యే అవకాశం ఉందంటున్నారు. న్యాచురల్గా అతని నటన ఉందని, ముఖ్యంగా డ్యాన్స్ అయితే అద్భుతంగా చేశారంటున్నారు. కథలో మంచి పాయింట్ ఉందని, ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైనటువంటి స్టోరీ అంటున్నారు. ఇక దర్శకుడు కూడా అతన్ని చూపించిన తీరు చాలా బాగుంది. జీవిత లక్ష్యం పట్ల స్పష్టత ఉన్న యువకుడి కథగా సినిమా అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేటు వయసులో హీరో తల్లి పిల్లవాడిని కంటుంది. దాని గురించి అందరూ సూటిపోటి మాటలతో ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ తర్వాత చదువు కోసం కుమారుడు దూరం వెళ్తాడు. పిల్లవాడి మీద అతి ప్రేమ చూపిస్తాడు తండ్రి. ఇది ఒక మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చిన సినిమా. అయితే హీరో తండ్రి ప్రేమకు దూరంగా బతకాలనుకుంటాడు ఈ కుర్రాడు. జాబ్లో ఎలాంటి గ్రోత్ని సంపాదించాడు. చివరికి తన తండ్రి నుంచి ఎలా తనను తాను దూరం చేసుకొని లైఫ్ని లీడ్ చేయడం స్టార్ట్ చేశాడు. తన తండ్రి గొప్పతనం గురించి ఏం తెలుసుకున్నాడు. సో అతని తండ్రి నుంచి ఏం కోల్పోయాడు అనేది ఈ సినిమాలోని ప్రధాన కథాంశంగా చూపించినట్టు తెలుస్తోంది. సో చాలా కాలం తర్వాత జెనీలియా మళ్ళీ నటించారు. సో శ్రీలీల, జెనీలియా ఇద్దరు కూడా సినిమాలో అద్భుతంగా నటించారు. వారి పాత్రలు సినిమాకి హైలైట్ అయ్యాయి. తండ్రిగా కన్నడ నటుడు రవిచంద్రన్ నటించడం సినిమాకి ప్లస్ అయింది. అద్భుతంగా చేశారు. అనేక సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాద్ ప్రతి పాట అదరగొట్టేశారు. ఇక ఆ పాటకి డ్యాన్స్ కూడా సూపర్. ప్రతి పాట అద్భుతంగా వచ్చింది. సో దీనికి ఖచ్చితంగా క్రెడిట్ అయితే దేవిశ్రీకి ఇవ్వాల్సిందే. కళ్యాణ్ చక్రవర్తి, త్రిపురనేని సంభాషణలు కూడా సినిమాకి బాగా కలిసి వచ్చాయి. ఇక దర్శకత్వంలో రాధాకృష్ణ ఈ సినిమాలో కిరీటి పాత్ర, అతన్ని చూపించిన విధానం, కథనం చాలా బాగున్నాయి. అయితే పెద్దగా ఎవరికీ తెలియని హీరో అయినా పెద్ద ఫ్యామిలీ నుంచి రావడం విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఇందులో శ్రీలీలను హీరోయిన్గా తీసుకోవడం, జెనీలియా కూడా చాలా రోజుల తర్వాత మంచి రోల్తో ఆమె ఎంట్రీ ఇవ్వడం, ఇవన్నీ సినిమాకి విపరీతమైన బజ్ని క్రియేట్ చేశాయి. అలాగే సినిమాకి ముందు జరిగిన ఈవెంట్కి రాజమౌళి కూడా అతిథిగా రావడం కూడా ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చి ఈ సినిమా గురించి కూడా బాగా మాట్లాడారు. సో దీనికి విపరీతమైన బజ్ వచ్చింది. సో మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాకి ఎక్కడ కూడా వంక పెట్టకుండా తీశారని శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్, దేవిశ్రీ ప్రసాద్, సెంధిల్, పీటర్ ఇలా చాలామంది సీనియర్లను తీసుకోవడంతో సినిమాలో ఎక్కడ కూడా మైనస్ లేదనే టాక్ వస్తోంది. ముఖ్యంగా చూసాం వయ్యారి సాంగ్ సోషల్ మీడియాలో నిజంగా వైరల్ అయింది. తెరపై కూడా ఈ సాంగ్ అద్భుతంగా కంపోజ్ చేశారు. కిరీటి రెడ్డి డ్యాన్స్ అయితే అదిరిపోయింది. శ్రీలీల, కిరీటి రెడ్డి ఇద్దరు కూడా అద్భుతంగా చేశారనే టాక్ అయితే వస్తుంది. సినిమాకి ప్రస్తుతం మంచి పాజిటివ్ టాక్ అయితే సంపాదించుకుంది ఓవర్సీస్ మార్కెట్లో.